తెలుగు సినిమా చరిత్రలో చెరపలేని గుర్తుగా ప్రేక్షకుల హృదయాలపై తన ముద్రను శాశ్వతంగా నమోదు చేసిన అపూర్వ సినీ క్షేత్రం సారథి. మహానటులెందరో ఇక్కడే మొక్కలుగా మొలచి మహావృక్షాలుగా విస్తరించారు. అందుకే సారథి తెలుగు సినీ రథానికి దిశానిర్దేశం చేస్తూ సాగింది, సాగుతోంది, సాగబోతోంది. 1937లో గూడవల్లి రామబ్రహ్మంతో కలిసి చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్, ఈయన సోదరుడు ఎస్ఆర్వై రామకృష్ణ ప్రసాదులు సారథి సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా సారథి ఫిలిమ్స్ బ్యానర్ మీద మాలపిల్ల, రైతు బిడ్డ లాంటి ఆణిముత్యాలను రూపొందించారు. అవి రెండు తెలుగు సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోయేలా ప్రజాదరణ పొందాయి. సారథి సంస్థ రూపొందించిన రోజులు మారాయి సినిమా శతదినోత్సవ వేడుక 1956లో హైదరాబాదులో జరిగింది. అప్పటి వరకు కేవలం ఉర్దూ, హిందీ సినిమాలకు సంబంధించిన వేడుకలు మాత్రమే హైదరాబాదులో జరిగేవి. హైదరాబాదులో జరిగిన తొలి తెలుగు సినిమా శతదినోత్సవం ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి రెవెన్యూ మంత్రి కెవి రంగారెడ్డి తెలుగు సినిమా అభివృద్ధిని కాంక్షిస్తూ హైదరాబాదులో స్టూడియోను స్థాపించవలసిందిగా చల్లపల్లి రాజా వారికి సూచించారు. మంత్రి గారి సూచన ప్రకారం రాజా సోదరుడు 1956లో హైదరాబాదులోని అమీర్పేటలో దాదాపు 11 ఎకరాల సువిశాల ప్రదేశంలో సారథి స్టూడియోకు పునాది రాళ్లు వేశారు. తదనంతరం 1958లో సారథి స్టూడియోలో మొట్టమొదటి సినిమాగా ఎల్వి ప్రసాద్ కథానాయకుడిగా, జమున, గుమ్మడి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మా ఇంటి మహాలక్ష్మి అనే సినిమా షూటింగ్ జరుపుకుంది. మద్రాస్ నుండి తెలుగు రాష్ట్రంలో సినిమా తీయాలనుకునేవారు హైదరాబాద్కు వచ్చి ఇక్కడే షూటింగులు చేసుకోవడం మొదలైంది. హైదరాబాదులో షూటింగ్ జరిగే సినిమాలకు ఒక గుండెలాగా మారింది సారథి స్టూడియోస్. కాలక్రమేణా 1966లో సారథి స్టూడియోస్కు నవయుగ ఫిలిమ్స్ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు సారథ్యం వహించి దాదాపు 50 సంవత్సరాల పాటు నిర్వహించారు. సారథి సంస్థ రూపొందించిన సినిమాల్లో అజరామరమైన సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాలపిల్ల. మాలపిల్ల 1938లో ఆ కాలంలో హరిజనులుగా పిలువబడుతున్న ఒక జాతి పట్ల ఉన్న వివక్షతపై తీసిన చిత్రం మాలపిల్ల. సినిమా కథలో ఒక బ్రాహ్మణ యువకుడు ఒక మాలకులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హరిజనులు కూడా మనలాంటి మనుషులే అని తెలియచెప్పిన ఈ సినిమాకు పాత్రికేయుడిగా కొనసాగుతున్న గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. రైతు బిడ్డ 1939 దేశానికి వెన్నెముక అయిన రైతు జీవితాలను, వారి కష్టాల కడగండ్లను వెల్లడి చేస్తూ ఒక ఉద్యమ స్ఫూర్తితో రూపొందిన చిత్రం రైతు బిడ్డ. ఆ కాలంలో ఈ సినిమాను నిషేధించడానికి అప్పటి జమీందార్లు విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కొన్ని చోట్ల ఈ సినిమా ప్రింట్లను తగలబెట్టి తమ అక్కసును చాటుకున్నారు జమీందార్లు. రోజులు మారాయి 1956. కొందరు పెత్తందార్లు పేదల భూములను వారికి తెలియకుండా తమ ఆధీనంలో పెట్టుకుని వాటిని అనుభవించేవారు. ఆ సమస్యను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని భూములు కోల్పోయిన పేద రైతులు పెత్తందార్లపై తిరుగుబాటు చేసి తమ భూములను తిరిగి ఎలా పొందారు అనేది సినిమా ప్రధాన ఇతివృత్తం. అక్కినేని నాగేశ్వరరావు, షావుకార్ జానకి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు తాపి చాణక్య దర్శకత్వం వహించారు. ఆత్మీయులు
1969లో రూపొందిన ఆత్మీయులు సినిమాలో మానవ సంబంధాలు ప్రతిబింబిస్తాయి. ఓ గ్రామంలో ఇద్దరు జమీందార్లు తమ వద్ద పనిచేసే వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే అతడి కుటుంబాన్ని ఆదుకున్న ఓ మానవీయ కోణంతో ఈ సినిమాను రూపొందించారు. తమ వద్ద ఉద్యోగిగా పనిచేసే ఆ వ్యక్తి కుటుంబంలోని పిల్లలను తమ కుటుంబంలో ఎలా కలుపుకున్నారు అనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. అక్కినేని నాగేశ్వరరావు, ధూళిపాళ, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు దర్శకుడు వి. మధుసూదన్ రావు. కలసి ఉంటే కలదు సుఖం 1961. ఎన్టీఆర్, సావిత్రిల కాంబినేషన్లో తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఉమ్మడి కుటుంబానికి ప్రతీక. ఉమ్మడి కుటుంబంలో ఉండే అనురాగాలు, అనుబంధాలు, మమకారాలు ఈ సినిమాలో ప్రధాన అంశాలు. అప్పట్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేగులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. రాధా కళ్యాణం 1981. బాపు దర్శకుడిగా రూపొందిన చిత్రం రాధా కళ్యాణం. ప్రేమ, పెళ్లిల మధ్య జరిగిన సంఘర్షణ ప్రధాన అంశంగా రూపొందిన ఈ సినిమాలో తాను తాళి కట్టిన భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించింది అని తెలిసి అతనెవరో తెలుసుకుని అతనికి తన భార్యను ఇచ్చి వివాహం జరిపించే ఒక ఉదాత్తమైన సినిమా ఇది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఈ ఆణిముత్యాలతో పాటు ఇద్దరూ అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్, మూడు ముళ్ళు, ఆత్మబంధువు, కులదైవం, భాగ్యదేవత, కుంకుమరేఖ, ఎత్తుకు పై ఎత్తు, మైనర్ బాబు, సీతే రాముడైతే, శిక్ష, అమ్మాయిలు ప్రేమించండి, జైలు పక్షి లాంటి చిత్రాలనెన్నింటినో రూపొందించారు. సినిమాకు సంబంధించిన ఏదైనా వ్యాపారం చేయాలంటే లాభ నష్టాలు బేరీజు వేసుకోకూడదు. సినిమా వ్యాపారంలోకి రావాలంటే అభిరుచితో పాటు కళాతృష్ణ కూడా ఉండాలి. అలాంటి కళాతృష్ణ ఉన్న ఎంఎస్ఆర్వి ప్రసాద్ గారు ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన సారథి కళాక్షేత్రాన్ని అందిపుచ్చుకున్నారు. సారథి స్టూడియోస్ అంటే మేము చదువుకునే రోజుల్లో కూడా మాకు చాలా గొప్ప పేరు ఉండేది ఆ సంస్థకి. సో వీ ఆల్ యూస్ టు రెస్పెక్ట్ దట్ నేమ్. ఆ ఉద్దేశంతో తర్వాత వెన్ వీ ఎర్న్ సమ్ మనీ దెన్ దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్వైర్ ఇట్. దాన్ని 2500 సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. దెన్ వీ కంటిన్యూడ్ దట్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు 10 ఏళ్ళు నడిపిన తర్వాత వీ రియలైజ్డ్ పాత పద్ధతిలోనే ఇట్లా కంటిన్యూ చేస్తే బాగోదు, చాలట్లేదు దిస్ డిజిటల్ ఏజ్లో. అందుకని వీ హ్యావ్ టు గో త్రూ దిస్ మోడర్నైజేషన్ అండ్ ఎక్స్పాన్షన్ అండ్ చేంజెస్ టు బి డన్. Accordingly, all the changes have been effected now, and we are giving a second life and a rebirth for these studios, and we would like to achieve what has been the great image in those days for the Saradhi Studios. We would like to establish it once again as early as possible. Saradhi Studios సంస్థని ఇంకా పెద్ద చేయాలని ఉంది మాకు. ఇట్లాంటి దెన్ ఈ స్టూడియో ఈ సినీ ఫీల్డ్లే కాకుండా ఈ మాస్ మీడియా రంగంలో కూడా TV, other areas also would like to concentrate, and we would like to go into even exhibition centers like multiplexes where movie theaters will be there, and most probably we will have a lot of places, Kakinada, Rajamandri, Vijayawada, and all these places also will be having the name of Saradhi, and so many multiplexes will be built in those important cities in Andhra Pradesh, and that way we would like to expand the Saradhi's name all over Andhra Pradesh. సారథి స్టూడియోకు పూర్వ వైభవాన్ని తిరిగి ఆపాదించాలనే బలమైన సంకల్పంతో తెలుగు సినీ కళామ్మ తల్లికి పునరంకితం చేయాలనే పట్టుదలతో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు సంతరించి
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఎలాంటి సినిమానైనా చిత్రీకరించడానికి వేదికగా ముస్తాబు చేశారు. ప్రసాద్ గారి ఆధ్వర్యంలోని మా గ్రూపు 2005లో మేనేజ్మెంట్ మారడం జరిగింది. అప్పటి నుంచి అదే యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నామండి. సో ఇంత చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్ వచ్చినాయి కాబట్టి ఈవెన్ ద డిజిటలైజేషను ప్రొజెక్టర్స్ అవసరం లేకుండా డైరెక్ట్గా రిలీజ్ చేసే అవకాశాలు వచ్చినాయి. ఈ మార్పులు తదనుగుణంగా అన్ని మార్పులు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ 4 ఎక్విప్మెంట్లు ఎక్స్ట్రా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు అలాగే టుడే మార్కెట్ అంతా డిజిటలైజేషన్లో ఉంది కాబట్టి డిజిటల్కి సంబంధించిన కొత్త ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే లేటెస్ట్వి అవి కూడా విదేశాలకు తీసుకొచ్చి ఈ సినిమా రంగానికి సరిపడగా హాలీవుడ్ స్థాయిలో సినిమా తీసే అవకాశాలు కలిగించాలని అనుకుంటున్నామండి మేము. వీ లైక్ టు గో ఇన్ ఎ బిగ్ వే టు ద ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద మీడియా బికాస్ ద మీడియా ఈజ్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. సో వీ హ్యావ్ టు క్యాప్చర్ ద మార్కెట్ ఇన్ ద వెరీ ఫాస్ట్ వే. If necessary, bringing the necessary technology, whatever today available in the outside the India, within short span of time we want to bring it here. Definitely we are planning a production house. In fact, we plan to start a Saradi Academy also, where we can train the people in all the respective fields. ప్రస్తుతం సారథి స్టూడియోలో ఉన్న ప్రివ్యూ థియేటర్ అత్యాధునిక సాంకేతిక విలువలు సముపార్జించుకొని నూతన శోభను సంతరించుకుంది. దాంతోపాటు డిజిటల్ ఇంటర్మీడియట్ స్టూడియో, ఎడిటింగ్ సూట్స్, డబ్బింగ్ థియేటర్, రికార్డింగ్ స్టూడియో, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ స్టూడియోల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నింపుకుంది. సినిమాకు సంబంధించిన వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందించాలనే భావనతో సారథి సంస్థ cinesaarathi.com అనే వెబ్సైట్ను ప్రారంభిస్తోంది. కొత్త పుంతలు తొక్కుతున్న సినిమాకు సైతం అదే రీతిలో అదే ఖ్యాతితో ఆతిథ్యమిచ్చే సినీ నిర్మాణ వారధిగా సరికొత్త ఎత్తులను ఎక్కుతూ ఇటు సినిమా అటు టీవీ రంగాలకు స్నేహ హస్తాలను చాచుతూ సగర్వంగా పునరంకితమవుతోంది సారథి స్టూడియోస్.